నమస్కారం. ఏబీ9 టీవీ న్యూస్ కి స్వాగతం. దొంగిలించిన సొత్తును వ్యాపారస్తులు కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, కొన్న వస్తువును రికవరీ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిశోర్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీన ఏలూరు జిల్లా బుట్టయ్యగూడెం మండల పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలో ఉన్న కాపర్ను దొంగిలిస్తున్న ముఠాపై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు బొట్టయ్యగూడ ఎస్ఐ దుర్గ మల్లేశ్వరరావు తన సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. బొట్టయ్యగూడ మండలం మరలగూడెం గ్రామం వద్ద ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిళ్లతో అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనించిన పోలీసులు వారిని ప్రశ్నించగా వారి వద్ద ఒక ప్లాస్టిక్ సంచిలో 10 కేజీల కాపర్ వైర్ ను కనుగొన్నారు. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టైల్లో ప్రశ్నించగా దొంగలించిన 400 కేజీల కాపర్ వైర్ ను విజయవాడకు చెందిన పదాతి సతీష్ కుమార్ కు అమ్మినట్లు వారు తెలిపారు. కాపర్ వైర్ ను కొనుగోలు చేసిన పదాతి సతీష్ కుమార్ వద్ద నుంచి కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకుని అతనితో పాటు దొంగతనానికి పాల్పడిన జీలుగుమిల్లి గ్రామానికి చెందిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన ఏలూరు పోలీసు, ఎస్పెషల్లీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీస్ అందరు కలిసి ఒక మంచి ముఠాన్ని పట్టుకున్నారు. వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో, తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మోడస్ ఆపరాండిగా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి మన జిల్లాలో ఒక 40 కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి. వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి. ఈ కేసులో 5 మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి, కొనుకుమాటి నరసింహారావు, షేక్ హుస్సేన్, ఈ ముగ్గురు మేజర్ గ్రూప్. వీళ్ళు తాగుడు కోసము, ఇతర అవసరాల కోసము ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్లి అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ రిసీవర్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సొమ్మని తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కలిసి తోట శ్రీనివాసరావు అమ్మే వాళ్ళు. ఈ తోట శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకి చెందిన ఈ సతీష్ అనే అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు. సో ఈ మొత్తం చైన్ ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికి. ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ లో ఒక 20 కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేది ఒక 10,000 11,000 అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ ని మళ్ళీ ఎలక్ట్ చేయాలనుకున్న ఆల్మోస్ట్ ఒక 2 లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది. ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది. దాని గురించి ఇది ఇంతకుముందు 379 ఐపీసీ ఒక సింపుల్ థెఫ్ట్ గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గుర్తించి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ సెక్షన్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 400 కిలోల కాపర్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఒక సాడ్ పార్ట్ ఏమంటే ఇది రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు. ఆ కాపర్ మెటల్ అంతా మాత్రమే ఉంటుంది. ఇది అందుకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఈ వ్యక్తుల మీద కూడా ఉన్న ప్రతి కేసు కన్విక్షన్ తీసుకుపోవడానికి హెల్ప్ చేస్తాం. అండ్ అందరూ ఎవరైతే ఈ వైర్ థెఫ్ట్ అఫెన్సెస్ చేస్తున్నారు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారో చాలా మంది వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్ వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళని కూడా జైలుకి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఈ కేసు. నెక్స్ట్
కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టడము, ఇంకొక గోల్డ్ ఫైనాన్స్ లో పెట్టడము, నాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాపులు తప్పించుకొని తిరగడానికి లేదు. క్రిమినల్ చట్టం ప్రకారం ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాము. కాబట్టి అన్ని ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, గోల్డ్ షాపులు కావచ్చు, మీ దగ్గరకు వచ్చే బంగారానికి ప్రాపర్ ప్రూఫ్లు తీసుకొని, బిల్లులు తీసుకొని, వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఒకసారి అంత అనుమానం పోలీస్ స్టేషన్కి ఒకసారి సంప్రదించి కొనండి. తక్కువకు వస్తున్నాయని చెప్పి మీరు కొంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు చాలా చక్కగా సాల్వ్ చేశారు మన ఇన్స్పెక్టర్స్ రాజశేఖర్, మన జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది, జీలుగుమిల్లి బుట్టాయిగూడెం ఎస్ఐస్, ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ఎక్సలెంట్ వర్క్. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇంక ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి వారి థెఫ్ట్ అఫెన్సులు చేయాలంటే 2-3 సార్లు భయపడాలి. చిన్న నేరమైన పెద్ద శిక్ష ఉంటుంది. థ్యాంక్ యూ. ఓపీ కిరణ్, పోను కుమాటి నరసింహారావు, షేక్ హుసేన్, హసరావుపేటకు చెందిన తోట శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. వీరు గతంలో అనేక నేరాలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన మాట్లాడుతూ, ఈ సమావేశంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు, బొట్టాయిగూడ ఎస్ఐ దుర్గా ఉమామహేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు.